అందరికీ శుభోదయం. బామ్మ ముచ్చట్లు చెప్పుకుందామా? మా ఇంటి పక్క లలితమ్మ ఏం చేస్తున్నారు అక్కయ్య, పని అయిందా అనుకుంటా వచ్చింది. అయిందమ్మా, పని అయింది, రారా లోపల రా అని బయటకు వచ్చినాను నేను. లోపలికి వచ్చింది, కూర్చున్నది. కూర్చొని రెండింళ్ళు అవతల లేదగా వదినమ్మ వాళ్ళ అమ్మాయి కట పాపము విడాకులట, పాపం ఆమె బాగా ఏడుస్తుంది, బాధపడుతుంది అని అన్నది. అదేందమ్మా, సంవత్సరం కాలే కదా ఇంకా పెళ్ళి, వాళ్ళ అమ్మాయి డాక్టరే, అల్లుడు కూడా డాక్టరే, అమ్మాయి చూడ చక్కగా ముద్దుగా అందంగా ఉంటుంది, ఏం జరిగింది అసలు, దేనికి గొడవ, గంత దూరం ఎందుకు వచ్చింది అని అన్నా. అంటే ఏమున్నదక్కయ్య, అసలు అబ్బాయి మోసం చేసిండట, అసలు అబ్బాయి కాపురానికే పనికిరాడట, చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, ఇంకా మీదకెళ్ళి అది మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం, మనది పవిత్రమైన స్నేహితులలాగా ఉందాం అని అన్ని భారీ డైలాగులు మాట్లాడతాడట. ఇక అమ్మాయి ఇన్ని రోజుల నుంచి చెప్పలేదట, కానీ ఇప్పుడు చెప్పిందట. చెప్పినాక ఇక అమ్మాయి తండ్రి వాళ్ళ అన్నదమ్ముల గిట్ట పోయి అబ్బాయి తల్లిదండ్రుల ఇంటికి పోయి ఏంది మీ అబ్బాయి కథ అని అడిగినరట. అడిగి వాళ్ళ అబ్బాయిని పిలిపించారట. పిలిపించి అసలు ఏంది నీ సంగతి, నువ్వు మా అమ్మాయి వట్టిగా మా అమ్మాయిని గొంతు కోసినావు, నీది నీకు తెలియదా, నీ లోపల నీకు తెలియదా, తెలిసింది కూడా ఎందుకు ఇట్లా చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకునే ఊపకుండకపోనుంటివి, సరే ఇప్పుడు మరి ఇక అయిందేదో అయింది, కానీ జరిగిన దానికి మనం ఇక ఏం చేస్తాం, కానీ నువ్వు కావాలని ఇదంతా చేసినావు, నువ్వు ఏదో పెళ్లి చేసుకోకపోతే పరువు పోతుంది అనుకున్నావో ఏమనుకున్నావో, కానీ పెళ్లి చేసుకున్నావు, కానీ ఇదైతే నువ్వు చేసింది అస్సలు న్యాయం కాదు, మా అమ్మాయి గోస తగులుతుంది, నీకు ఉసురు తగులుతుంది, సరే ఇప్పుడు ఇక అయిన దానికి ఏం చేస్తాం, కానీ సప్పుడేక విడాకులు ఇయ్యి, మేము ఇచ్చింది ఏదో మాకు ఇచ్చేసి సప్పుడేక విడాకులు ఇయ్యండ్రి అని అన్నారట వీళ్ళు. అంటే అబ్బాయి అన్నాడట, నేను ఏమంటున్నా, నేను ఎందుకు విడాకులు ఇస్తాను, నేను ఇయ్య మీ అమ్మాయికి విడాకులు, మీరు నేను ఏం తక్కువ చేస్తానా, ఏది అడుగుతుంది, ఏది అడగకముందే ఇంకా కొనిస్తా, ఎటువంటి అటు తీసుకుపోతా, ఏం తక్కువ చేసినా నేను మీ అమ్మాయికి నేను ఇయ్య విడాకులు అన్నాడట. అక్కడి నుంచి వెళ్ళి లేచిపోయిండట. లేచిపోతే వాళ్ళ తల్లిదండ్రులను మీ అబ్బాయి మాట్లాడేది ఎట్లున్నది, గట్ల నేను మాట్లాడేది సరి అయిన మాటేనా అది, మరి మీరన్నా చెప్పాలి మీ అబ్బాయికి, ఇక మా అమ్మాయి జీవితం ఎట్లయినా నాశనం అయింది, ఇక మరి మేము మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటాం, మేమేమి ఇచ్చినామో మేమేమి ఇచ్చినాయేమో మాకు ఇచ్చేసేయండ్రి, కోర్టు నుంచి వెళ్ళి మాకు విడాకులు ఇవ్వండి, ఇక మా అమ్మాయికి ఏం చేయాలన్నా మేము చేసుకుంటాం అని అన్నారట. చెప్పి వచ్చేసిండ్రట. ఇక వాళ్ళు చెప్తాం మా కొడుకు మరి గిట్ల అవుతుందని మేము కూడా అనుకోలేదు కదా అని అన్నారట. పాపం మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అతనిలో ఉన్న లోపం వాళ్ళకు మాత్రం తెలుస్తుందా, మరి తెలియలేదు కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయి తరపున వాళ్ళు ఆలోచించాలి, అమ్మాయికి న్యాయం చేయాలి, మరి ఏం చేస్తారో ఇక చూడాలి అని అన్నది. అంటే ఇంత దరిద్రుడా, వాని పరువు మర్యాద అని పెళ్లి చేసుకోకుండా పరువు పోతుందని అన్యాయంగా పాపం అమ్మాయికి ఇంత అన్యాయం చేసిండా దరిద్రుడు. అస్సలే వట్టిగా వదిలిపెట్టద్దు, బజార్లో 10 మందిలో గుంజాలి, చెప్పుకొని కొట్టాలి, ఇంకోళ్ళు ఇట్లా చేయడానికి భయపడాలి దరిద్రులు. ఒక పిల్ల జీవితం అంటే వట్టిగానేనా, ఆడపిల్ల అంటే ఎట్లా కనబడుతుంది వానికి, వాని ముఖం పడగానని మనం పోదాం, పోయి పాపం వాళ్ళకు ఎంత రందిలో ఉన్నారో ఎంత బాధలో ఉన్నారో పోయి ధైర్యం చెప్పుదాం. ఆ ఎదురుగా వదినమ్మను పిలుచుకొని ఈ పక్క అమ్మాయిని పిలుచుకొని అందరం కలిసిపోదాం. పాపం వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడే కదా మనం ధైర్యం చెప్పాలి, మేము ఉన్నాం, మీకు ఏం రంది పడకుండా అని చెప్పాలి. ఏం కాదు, లోకం గొడవ ఏందా, మధ్య దొరుకుతారు మగ పిల్లలు, ఏం కాదు, పిల్ల జీవితాన్ని మళ్ళీ మనం చక్కదిద్దుకోవచ్చు, ఎంత రంది పడాల్సింది ఏం లేదు. ఇట్లా అమ్మాయి తల్లిదండ్రికి చెప్పి మనం వద్దాం అని అన్నా. అంతే కదా, మరి ఎదుటోళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం మన వీలైనంత చేదోడు వాదోడిని అందించాలి. మరి ఏమంటారు?